హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెత్తటి దూది లాంటి ఇడ్లీలను ఈ కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల మినపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల చొప్పున 2 గ్లాసుల మినపప్పుకి 6 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఈ 6 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఇడ్లీ రవ్వని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడగడం వల్ల ఇడ్లీలు తెల్లగా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల ఇడ్లీలు మెత్తగా దూదిలాగా వస్తాయి. 1 గంట తర్వాత ఈ ఇడ్లీ రవ్వని ఇలా పిండుకుంటూ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మినపపిండిలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ ఇడ్లీ పిండిని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేయండి. చూడండి, ఇక్కడ పిండి బాగా పులిసిపోయింది. ఈ విధంగా పులిస్తేనే ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి, లేదంటే గట్టిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని వీటిని బాయిల్ చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పిండిని కొంచెం వేసుకోండి. నిండుగా వేయకండి, ఎందుకంటే ఇడ్లీలు బాగా పొంగుతాయి. ఈ విధంగా వేసుకోండి. ఇదే విధంగా అన్ని ప్లేట్లకి వేసుకొని ఇలా ఒక్కదాని మీద ఒకటి కాకుండా ఇలా మధ్యలోకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్స్ని తీసుకొని బాయిల్ అయిన వాటర్లోకి పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఇక్కడ ఇడ్లీలు బాగా పొంగుతూ ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. అంతేనండి, మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా ఇడ్లీలు వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఇడ్లీలను. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.